మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ముందుగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారు కదా? ప్రియ దేవుని బిడ్డలారా, గత కొంతకాలంగా మనం సిరీస్ నడుస్తుంది. ఏంటది? ఆత్మ నడిపింపు. వెరీ గుడ్. అదే సిరీస్ లో మనము కొనసాగుదాం. దేవుడు ఎంతకాలం కొనసాగిస్తే అంతకాలం. ఎందుకంటే మనకు ఆత్మ నడిపింపు లేకపోతే మనము ఎంత భక్తి చేసినా వ్యర్థము, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా ఆత్మ నడిపింపు లేకపోతే సరి అయిన ప్రార్థన చేయలేం. ఆత్మ నడిపింపు లేకపోతే సరి అయిన వాక్యం చెప్పలేం. ఆత్మ నడిపింపు లేకపోతే సరిగా ఆరాధించలేం. కనుక మనకు కావాల్సింది ఏంటి? ఆత్మ నడిపింపు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మరి ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నాడో, తన ఉద్దేశాలు ఏమైనాయో, తన యొక్క చిత్తం ఏమిటో, ఆత్మ నడిపింపు ఏ విధంగా నడిపిస్తున్నాడో గత కొంతకాలంగా తెలుసుకుంటూ వచ్చాం. అయితే మనము మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక ఆత్మ నడిపింపు కింద ఉంటాడు. హల్లెలూయా. అది దురాత్మ నడిపింపు అయినా కావచ్చు, దేవునికి అనుమతిస్తే పరిశుద్ధాత్మ నడిపింపు అయినా కావచ్చు. ఒక వ్యక్తిని, అది నువ్వైనా నేనైనా, నువ్వు అనుమతించిన దాన్ని బట్టి నువ్వు దురాత్మకు అవకాశం ఇస్తే నిన్ను ఎవరు నడిపిస్తారు? దయ్యం నడిపిస్తుంది, దురాత్మ నడిపిస్తుంది. నువ్వు దేవునికి పరిశుద్ధాత్మకు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అయితే చాలా మంది అనుకుంటున్న సంగతి ఏంటంటే, నేను పరిశుద్ధురాల్ని, నేను ఆత్మచేత, దేవుని ఆత్మచేత మాత్రమే నడిపించబడుతున్నాను అని కొంతమంది భ్రమల్లో ఉంటారు. కొంతమంది నేను ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేతనే పాడుతున్నాను, నేను పరిశుద్ధాత్మ చేతనే ప్రసంగిస్తున్నాను, నేను పరిశుద్ధాత్మ చేతనే ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి భ్రమలో ఉండొచ్చు కొంతమంది. ఎందుకంటే ప్రార్థన నోటితో చేసే ప్రార్థన ఉంటుంది, మనస్సుతో చేసే ప్రార్థన ఉంటుంది. నోటితో చేసే ప్రార్థన ఉంటుంది, హృదయంతో చేసే ప్రార్థన ఉంటుంది. పైపైన చెప్పే వాక్యం ఉంటుంది, ఆత్మతో నడిపింపబడి చెప్పే వాక్యం ఉంటుంది. పైపైన ఆరాధన చేయడం ఉంటుంది, ఆత్మలో ఆరాధించడం ఉంటుంది. కొంతమంది ఆరాధించినప్పుడు ఊగిపోతారు, అల్లల్లాడిపోతారు, కానీ బయటికి వెళ్ళగానే వేరే ఆలోచన ఉంటుంది. అంటే మన హృదయం ఏ విధంగా ఉందనేది ఇక్కడ దేవుడు మాట్లాడాలని ఉద్దేశించున్నాడు. ఇక్కడ అంశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు అనుకున్నాం. అది నువ్వు అనుమతించిన ఆత్మ నేను నడిపిస్తుందని చెప్పుకున్నాం. అయితే మీరు ఎన్నడూ కూడా ఈ వ్యక్తి పడిపోడు అనుకున్న ఒక వ్యక్తి దురాత్మ చేత నడిపించబడడం ఈరోజు చూస్తారు మీరు. ఇలాంటి వాడు, ఇంతగా ఆరాధన చేసేవాడు, ఇంతగా పాటలు పాడేవాడు, ఇంతగా పాటలు రాసేవాడు, ఇంతగా నడిపించబడిన వాడు దయ్యంతో నడిపించబడతాడా? ఇది మీరు నమ్మం అన్న ఒక వ్యక్తిని మీకు చూపిస్తాయి ఈరోజు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. హల్లెలూయా. దావీదు పాపము చేత నడిపించబడతాడు అని మనం ఎప్పుడైనా అనుకుంటావా?
చరిత్రలో దావీదుని దెయ్యం నడిపించింది అంటే మనం నమ్మగలుగుతామా? ఎందుకంటే ప్రభు ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే నా హృదయానుసారుడు. అది చివరి అంకంలో ఇచ్చాడండి. అయితే అటువంటి దావీదు పాపంలో పడతాడా? అటువంటి దావీదును కూడా దురాత్మ నడిపిస్తుందా అంటే వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే చదవండి మళ్ళీ ఒకసారి. తరువాత సాతాను ఇజ్రాయేలీయులకు విరోధముగా సాతాను లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందట. ఎవరిని ప్రేరేపించిందట? ఎవరి ప్రేరేపణ ఇది? దురాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ? సాతాను ప్రేరేపింపగా రాయబడింది క్లియర్ గా. హల్లెలూయా. ఆయన ఎన్నో పాటలు రాశాడు, ఎంతో గొప్ప ఆరాధకుడు. ఇవాళ ఎవరు ఆరాధన చేయాలన్నా, ఎవరు ఆరాధనలో ఆ పదాలు వాడాలన్నా, నా కేడమా, నా శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా కోట, నా కొండ, నా దాగుచోట, ఎన్ని పదాలు రాశాడో ఆయన. అన్ని పాటల రూపంలో పాడాడు. గొప్ప గేయ రచయిత, గొప్ప సింగర్. ఆయన వీణ వాయిస్తే దెయ్యాలు పారిపోతాయట. హల్లెలూయా. సౌలుకు దెయ్యం పెట్టినప్పుడు భూత వైద్యులు వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా సరే దెయ్యం పారిపోలేదట. కానీ ఈ యొక్క దావీదు మహానుభావుడు వచ్చి వీణ వాయిస్తే ఆ వాయింపుకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే ఆ పరిశుద్ధాత్మ తాకిడిని తట్టుకోలేనటువంటి దెయ్యం సౌలును వీడి పారిపోయిందట. హల్లెలూయా. దావీదు ఎన్ని మార్లు సహాయం చేసినప్పటికీ, సౌలుకి ఎంత ప్రేమించినప్పటికీ సౌలు మాత్రం ఎప్పుడు కూడా దావీదు మీద ఏం చూపాడట? విషపు చూపాడట. ఎంత ప్రేమించినా, చంపడానికి అవకాశం వచ్చినా చంపకుండా దావీదు వదిలేసినప్పటికీ కూడా దావీదు మీద ఎప్పుడు కూడా సౌలుకి ఏముందట? విషపు చూపు. ఎందుకంటే నాకంటే వీడు ఎక్కడ ఎదిగిపోతాడో, వీడెక్కడ రాజు అయిపోతాడో. గొల్యాతుని చంపినవాడు కదా, పిల్లనిస్తున్నాడుగా. గొల్యాతుని ఎవరిని చంపితే వాళ్ళకి పిల్లనిస్తున్నాడు. మరి అప్పచెప్తే ఏమైపోద్ది? రాజ్యాధికారం అతనిది అయిపోద్ది కదా. కాబట్టి ఎప్పుడు విషపు చూపు. ఎన్నిసార్లు ఈట విసిరిండో ఆయన చంపడానికి, ఎన్నిసార్లు దేవుడు తప్పిస్తూ వచ్చిండు. అయితే ఇప్పుడు అది మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రియ దేవుని పిల్లరా, సాధారణ ఇన్ని పాటలు రాసినటువంటి, ఇంత గేయ రచయిత అయినటువంటి, ఇంత సింగర్ అయినటువంటి, ఆరాధన నాయకుడైనటువంటి ఈ యొక్క ఆరాధకుడిని ఎవరు ప్రేరేపిస్తున్నారట? ఇప్పుడు సాతాను ప్రేరేపిస్తున్నట. మనం కూడా అనుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా పాటలు పాడుతున్నాను, నేను బాగా ప్రసంగిస్తున్నాను, నా అంత పరిశుద్ధుడు లేడు, నేను ఆత్మచేత నింపబడి పాడుతున్నా, నేను ఆత్మచేత నింపబడి ప్రసంగిస్తున్నా, నేను ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నా అని అంటాం. కానీ మన ప్రార్థనలో ఏముంటుంది చెప్పండి? ఎక్కువ శాతం నా 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 అని ఉంటుంది. అది దేవుడు ఆత్మ ప్రేరేపిస్తుందా? నా పిల్లలు బాగుండాలి, నా సంసారం బాగుండాలి, నా ఆస్తి పెరగాలి, నాకు కీర్తి రావాలి, నాకు ఘనత రావాలి, నాకు అందరు నాకే సలం కొట్టాలి. ఇది ఆత్మ, దేవుని ఆత్మ నడిపింప. హల్లెలూయా. ఇది ఎవరు ఆత్మ నడిపింపు? నాకే గుర్తింపు రావాలి, నన్నే గుర్తించాలి అనేది ఎవరి నడిపింపది? దురాత్మ నడిపింపు. దురాత్మ ప్రేరేపిస్తున్నాడు ఎవరిని? ఒక గొప్ప భక్తిపరుడు, అంత భక్తిపరుడు కదా. ఏమైంది? ఎందుకు మరి దయ్యం చేత ప్రేరేపించబడ్డాడు? ఎందుకు దురాత్మ నడిపింపులోకి వెళ్ళిపోయాడు? అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎప్పుడైతే అహం పెరిగిందో, నాకు ఆస్తి ఉందని కావచ్చు,
నాకు అందం ఉందని కావచ్చు, నాకు బలగం ఉందని కావచ్చు, నాకు గొప్ప హోదా ఉందని చెప్పేసి, కానీ మనకి ఎప్పుడైతే అహం వచ్చేస్తుందో, ఈ అహం వచ్చినప్పుడు ఏమైందంటే అపవాది దూరిపోతాడు. హల్లెలూయా. ఎందుకు దావీదుకి మనసు వచ్చింది తెలుసా? నా బలగం ఎంతో నేను తెలుసుకోవాలా, నా దగ్గర ఉన్న సైన్యం ఎంతో నేను తెలుసుకోవాలా, నా కీర్తి ఎంతో నేను తెలుసుకోవాలా, నా దగ్గర ఉన్న ధనం ఎంతో నేను ప్రపంచానికి లెక్క చెప్పాలా. లెక్క అంటే దేవుడు లెక్క చెప్పినట్టు కాదు. ఇంత ఆస్తి పెరుగురా, ఇన్ని లెక్కలు ఉన్నాయి నా దగ్గర, ఇన్ని దస్తావేజులు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఎవరికైనా ఉన్నాయా? నా అంత గొప్పడున్నాడా అనిపించుకుందాం అనుకున్నాడేమో పాపం. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో దేవుని బిడ్డలారా, దావీదులోనికి ఎప్పుడైతే ఆయన గొప్ప ప్రార్థన పరుడు విన్నాం మనం, అవునా కదా? గొప్ప సింగర్ అని విన్నాం, ఆయన గొప్ప గేయ రచయిత అని విన్నాం. ఆయన పాడినట్టు ఎవడు పాడలేని పాటలు అని చెప్పేసి విన్నాం. ఆయన చెప్పినట్టు మంచి వాక్యాలను ఎవరు చెప్పలేరని విన్నాం. ఆయన వీణ వాయించినట్టు ఎవరు వాయించలేరని విన్నాం. మరి ఆయన్ని ఎందుకు దురాత్మ ప్రేరేపిస్తుంది అంటే, ప్రతిరోజు పోరాటం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. దయ్యము సిద్ధంగా ఉంటది నిన్ను నడిపించడానికి, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ కూడా సిద్ధంగా ఉంటుంది నిన్ను నడిపించడానికి. నీ హృదయంలో దేనికి చోటిస్తావో, నీ హృదయంలో దేనికి చోటిస్తావో, ఎవరికి పెద్దపీట వేస్తావో నీ హృదయంలో ఆ నడిపింపు కిందికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఈ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తించవో అప్పుడు ఆటోమేటిక్ గా దురాత్మ నడిపింపులోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు దేవుడు ఎవరు? నీకున్న దాంట్లో తృప్తి పొంది ఉండమనుడు. అది ఆస్తి విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, భార్య విషయంలోనైనా, ఇంకా పిల్లల విషయంలోనైనా, మనకున్నటువంటి ఏదైనా నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి జీవించమన్నాడు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం ఆలోచన వచ్చింది? లెక్కించమని, నాకున్న బలగం, నాకున్న ఎంత సైన్యం ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవడం మొదలెడదాం. అయితే మొదటి నుంచి చూడండి మళ్ళీ. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఇశ్రాయేలులను లెక్కించి వారి సంఖ్యను నా యొద్దకు దాన్ని తీసుకొని రండి ఆజ్ఞ ఇచ్చును. ఎవరికి చెప్పిండట? యోవాబుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నట్టే, ఎక్కడి నుంచి గాదు వరకు మొత్తం ఉన్న రాజ్యంలో ఇశ్రాయేల్ ఎంతమంది ఉండరో అంతమందిని, బెయేర్షెబా నుంచి గాదు వరకు ఎంతమంది ఉండరో, అంటే ఇప్పుడు మనం ఏమంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతమంది ఉండరో మొత్తం లెక్క గల వాళ్ళకు రాజ్యంలో అంటున్నాడు అనమాట. అంటే తనకు ఎంత బలగం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నా బలము అందరికి చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చదవండి. యోవాబు అయితే యోవాబుని లెక్కించమని చెప్పింది కదా, అందుకు యోవాబు అంటాడు. ఎవరు? చిన్నవాడు యోవాబు. ఈయన చెప్తే ఈయనడు. ఎవరు? దావీదు మహారాజు చెప్తే ఆయన కింద పనివాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నట్టే, అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతల ఎక్కువ మందిని చేయును గాక. నా ఏలినవాని వాళ్ళందరూ ఇప్పుడున్న వాటికంటే 100 రెట్లు ఎక్కువ అవును గాక. వాళ్ళందరూ నీ దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి?
జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనం చేసినట్టు యోబుని ఇప్పుడు ఏం నడిపిస్తుంది? పరిశుద్ధాత్మ నడిపిస్తుండు. ఆత్మదేవుడు ఆయనలోకి వచ్చి అంటాడు, ఏమంటాడంటే, రాజా ఇప్పుడున్న జనం కంటే దేవుడు 100 రెట్లు చేయను కాక నీ జనాన్ని, కానీ ఇప్పుడు ఈ విచారణ ఎలా? నీకు ఇప్పుడు లెక్క పెట్టాల్సినంత అవసరం వచ్చింది. అది దేవుడికి విరోధమైన మాట కదా. ఎందుకు నాకు ఇంత ఆస్తి ఉందని నేను చూపించుకుందాం అనుకుంటున్నావు? నాకు ఎందుకు ఇంత బలం ఉందని చూపించుకుందాం అనుకుంటున్నావు? నాకు ఇంత సైన్యం ఉందని చెప్పి ఎందుకు చూపించుకుందాం అనుకుంటున్నావు? ఇది నా ఏలినవాడ, ఇది నీకు సరి అయింది కాదు. దీనివల్ల ఇశ్రాయేలు మీదకి శిక్ష వస్తుంది కదా. లెక్క పెట్టించేది నువ్వు, కానీ శిక్ష ఎవరి మీదకి వస్తుంది? ఇశ్రాయేలు మీదకి, నీ జనం మీదకి శిక్ష వస్తుంది కదా అయ్యా అని ఆత్మదేవుడు యోవాబుల నుండి ఎవరికి చెప్తాడు? అసలు దావీదు చెప్పించుకునే అంటున్నాడా? వచ్చింది మరి దూరితే ఎవరని చెప్తాడు మనకి. ఇక హల్లెలూయా. అయినను యోవాబు మాట చెల్లగా రాజు మాటయే చెల్లును కనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదుకు ఏం చేస్తాడు మరి? రాజు చెప్పిన మాట కాదనలేదు కదా. రాజు ఒకవేళ రాజు మాట వినకపోతే ఏమైంది? శిక్ష కాదు, మరణమేగా, చంపేత్తరు. రాజు మాట అప్పట్లో ఎట్లుంటుందంటే వేదవాక్యగా, రాజు చెప్పింది వినకపోతే కథమే. కాబట్టి నోరు మూసుకొని మనోడు బయటికి వెళ్ళి చెప్పనైతే సలహా చెప్పిండు, అయ్యా ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అయ్యా నాకు, దయచేసి ఈ లెక్క పెడితే ఇజ్రాయేల్ మీదకి మన మీదకి శిక్ష వస్తుందేమో, దేవుడికి ఇది నచ్చదయ్యా, ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకోవడం దేవుడికి ఇష్టం ఉంటుందయ్యా, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడుతుంది అని చెప్పి ఆయబడిందయ్యా, అయ్యా వద్దయ్యా అని చెప్పేసి చెప్పిండు. కానీ రాజు వినలే. సర్లే నేనుంటే ఈయనెందుకు పోతాడు లెక్కకి కదా, వెళ్ళే వినకపోతే మనోడు వెళ్ళిపోయి మొత్తం బెయేర్షెబా నుంచి గాదు వరకు లెక్క చూసుకొని వచ్చిండు. లెక్క చూసుకొని వచ్చి ఆయనకి లెక్క అప్పచెప్పిండు. చదువు. ఇశ్రాయేలీలందరిలో అబ్బా కత్తి దూరం దూయివాడు అంటే యుద్ధ నైపుణ్యులు ఎంతమంది అట? 11 లక్షల మంది అట. 11 లక్షల మంది. యూదా వారిలో కత్తి దూయివారు 4,70,000 మంది సంఖ్యకు వచ్చింది. రాజు మాట యోవాబును అతను లేచి అయితే ఇతను ఏం చేస్తుండు? బెన్యామీన్ని యూదా జాతి వారిని లెక్క చేయట్లే. ఆయన లెక్క పెట్టలేదట. ఎందుకంటే రాజు మాట ఆయనకు అసహ్యంగా ఉందట. ఒక్కోసారి రాజు మాట ఎట్లుంటది? అసహ్యంగా ఉంటుంది. అంటే దేవుడికి విరోధంగా మాట్లాడుతుంటే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా ఒక్కోసారి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది. ఏంది ఇట్లా ప్రవర్తిస్తారు వీళ్ళు, వాక్యాలు ఇట్లుంటే వీళ్ళు ఇట్లా ప్రవర్తించారని అనిపిస్తుంది కదా. యోబు కూడా అదే అనిపిస్తుంది. కనుక లేవీయు బెన్యామీను యొక్క గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో జాతులు ఆ లెక్క ఆయనకు అప్పచెప్పలేదట. ఈ కార్యము దేవుని దృష్టికి ఈ లెక్కించుట, జనులు లెక్కించుట ఇది దేవుడికి ప్రతికూలంగా, అననుకూలంగా, కోపం తెప్పించేదిగా ఉంది. కనుక ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. నేను ఇప్పుడు దావీదు ఇది జరిగిన తర్వాత దేవుడి శిక్ష మీదకి వస్తుంటే దావీదు ఇప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపము చేసి తెచ్చుకుంటుని మిక్కిలి అవివేకంగా తెలివి తక్కువగా ప్రవర్తించింది. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా ఇప్పుడు దావీదుకు దర్శకుడకు గాదుతో అదేంటండి? దావీదుతో డైరెక్ట్ మాట్లాడొచ్చుగా. అది వరకు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడతాడు కదా.
ఆయన ప్రార్థనలో సన్నిధి చూసినప్పుడు ఆయనకు పాటలు ఇచ్చేటోడు, ఆరాధిస్తుంటే ఆరాధనకు స్తుతి ధూపం మీద సింహాసనాసీనుడయ్యేటోడు, దావీదుకు ఉత్తరం ఇచ్చను, దావీదుని దర్శించను, దావీదుతో మాట్లాడిన అని చాలా సార్లు ఉంటది కదా. ఇప్పుడు దావీదుతో డైరెక్ట్ మాట్లాడొచ్చుగా దేవుడు. దావీదు, నువ్వు చేసిన తప్పురా, నువ్వు లెక్క పెట్టకూడదు, నీ ఆస్తులు లెక్క కట్టుకుంటున్నావు, పెంచి హై లెవెల్లో చూపించుకోవాలనుకుంటున్నావు, నీ సైన్యాన్ని చూపించుకోవాలనుకుంటున్నావు. ఇజ్రాయెల్లో 11 లక్షల మంది ఉన్నారట, యూదాలో 7,50,000 మంది ఉన్నారట. వీళ్ళందరూ సైన్యం అంతా బహు సైన్యం ఉందని చెప్పేసి చూపించుకోవాలనుకున్నావు కదా. నువ్వు చూపించుకోవాల్సింది నీ సైన్యం కాదురా నాయన. ఒకప్పుడు అన్నావు చూసినావా, గొల్లియాతు ఎదురు వచ్చినప్పుడు అన్నావుగా, యుద్ధము యెహోవాదే అన్నావు, నేనే నీ సైన్యం కావాలా. హల్లెలూయా. నీ ఆస్తి నీ సైన్యం కాకూడదు, నీ సైన్యం నీ సైన్యం కాకూడదు, నీ అంగబలం, నీ కీర్తి, నీ ప్రతిష్టలు, నీకు హోదా, ఇవన్నీ నీ సైన్యం కాకూడదు. నీ బలం ఎవరు? నేనే. నీ సైన్యం ఎవరు? నేనే. నీ అండెవరు? నేనే. నువ్వు అన్నావు కదా, నా కేడమా, నా శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా దాగుచోటమా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సైన్యాన్ని ఎందుకు లెక్కిస్తున్నావు? నీ ఆస్తిని ఎందుకు లెక్క పెడతావు? అంతటా తలకు పొగరెక్కిందా? కళ్ళు నెత్తికెక్కినాయా? నీకేదైనా ఉంటే ఆస్తి నాకు దేవుడు ఇచ్చిన అనాలి కదా. నీకు ఏదైనా సైన్యం ఉందంటే అది నా దేవుడు ఇచ్చిన సైన్యం అనాలి కదా. ఇప్పుడు నా సైన్యం ఎంతో అని సాతాను ప్రేరణకు లొంగిపోయి నువ్వు ఏ విధంగా విర్రవీగుదాం అనుకుంటున్నావు అని ఆయనతో మాట్లాడడమే మానేసిందట. ఎవరితోటి? అదేంటండి, దావీదుతో మాట్లాడడం మానేడు దేవుడు. ఆయన నా హృదయానుసారుడు, నా ప్రియుడు అని చెప్పేసి మాట్లాడినటువంటి దేవుడు దావీదుతోటి కనెక్షన్ కట్ అయిపోయిందంట. ఆత్మ నడిపింపు బంద్ అయిపోయిందంట. పరిశుద్ధాత్మ నడిపింపు లేదట. ఆత్మ నడిపింపు ఉంటే లెక్కించేవాడా? సైన్యాన్ని లెక్కించేవాడా? నాకెంత బలం ఉందో, నాకెంత ఆస్తి ఉందో, నాకు ఎంతమంది బలం ఉందో, నా సైనికులు ఎంతమంది, నా సామర్థ్యం ఎంతో లెక్కించినోడా? మొదటి వచనంలోనే రాయబడింది ఏమని? సాతాను ప్రేరేపింపగా దావీదు లెక్కించిందట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం కనిపెట్టకపోతే నువ్వు ఒక్కొక్కసారి దురాత్మ నడిపింపులోకి వెళ్ళిపోతావు. అది ఎవరైనా ఆత్మ వివేచన కలిగి ఉండాలని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. ఏముండాలా? ఆత్మ వివేచన. ఆత్మ వివేచన లేకపోతే నిన్ను దెయ్యం నడిపిస్తున్నది, దెయ్యం ప్రేరేపిస్తున్నది. ప్రతి ఒక్కరిని కూడా దెయ్యము ప్రేరేపిస్తానే ఉంటుంది. ప్రతి రోజు అదే పని దానికి. హల్లెలూయా. మనము దేవుని కోసం, మన కోసం ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాం? చెప్పండి. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాం రోజుకొకరు? అమ్మో, ఎంత మంచి వాళ్ళు మీరు. కనీసం రోజుకి 1 గంట ప్రార్థన చేయకపోతే, 1 గంట ప్రార్థన చేయకపోతే ఆత్మ నడిపింపు లేనట్టే, దురాత్మ నడిపింపులోనే ఉన్నట్టు లెక్క. కనీసం రోజు 1 గంట ప్రార్థన చేయకపోతే మనలో పరిశుద్ధాత్మ నడిపింపు లేనట్టే. మనం చేసే అన్ని దేవుని పనులే అన్నట్టుంటది. కానీ నువ్వు నడిచేది ఎవరి పేరే పనులు తెలుసా? దురాత్మ నడిపింపులో ఉన్నావు. అది నీకు అర్థం కాదు. నువ్వు చచ్చిపోతానుగా, నాకు పరిశుద్ధాత్మ నడిపింపే ఉంటుంది, ఇంకేముంటది వేరే. నేను పాటలు పాడుతున్నా, నేను రంపట్లు కొడుతున్నా, నేను ఆరాధన చేస్తున్నా, నేను చర్చికి వెళ్తున్నా, ఇక నాకు వేరే ఆత్మ నడిపింపు ఎందుకు వస్తుంది అనుకుంటావు. కానీ ఆ భ్రమలో నువ్వన్నీ ఏం చేస్తాను? నువ్వు మాట్లాడేవి దురాత్మ మాటలే ఉంటాయి, నువ్వు చూసే చూపులు దురాత్మ నడిపింపే ఉంటుంది, వినే వినికిడి దురాత్మ నడిపింపే ఉంటుంది. సమస్తం ఏముంటుంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మ నడిపింపే ఉంటుంది. కాసేపు భ్రమలో ఉంటావు అంతే. మినిమం గంటన్న ప్రార్థన చేయకపోతే ఆత్మ నడిపింపు ఉండదు అని ఒక భక్తులు తెలియజేస్తారు. పాలించగలను. మినిమం 1 గంటన్న నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని ఆత్మ నడిపింపు నీకు ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. మరి మనం అసలు ప్రార్థనే చేయము, పైకి భక్తి పరులు లెక్క భలే కట్టింగ్ ఇస్తాం కదా.
చేయి లేపండి, గంటసేపు ప్రార్థన చేసుకున్నాక ఈరోజు ఎంతమంది చేతులు చెప్తాం మనం? వద్దులేండి, లేపొద్దులే కానీ లేపని ఒకవేళ ఎత్తి అంటే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ నడిపింపులు ఉన్నట్టే అంటే అబద్ధం చేసినట్టే. గంట ప్రార్థన చేస్తే చెప్తున్నావు ఆత్మ నడిపింపులు. అందరూ కూడా దురాత్మ నడిపింపులోనే ఉన్నారు. మనం మాట్లాడుతుండే నేను వింటుంటా, కొంతమంది మాట్లాడితే ఏంటంటే అందులో బూతులు దొరుకుతుంటాయి, తెలవకుండా బూతులు దొరుకుతుంటాయి. అంటే అది స్మరణకు రాదా, వివేచనకు రాదా? అది ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని చూస్తున్న దేవుడు. నీ ఆస్తిని చూడట్లే, నీ అంతస్తుని చూడట్లే. నువ్వు ఎంత ఆరాధించేవాడువైనా, ఎంత వాక్యం చెప్పేవాడు, ఎంత సేవలో పైగా ఏం లేకుండా ఖాళీ లేకుండా తిరుగుతున్నప్పటికీ కూడా దేవుడు నీ హృదయాన్ని చూస్తుంటాడు తప్ప, నీ ఆలోచనలు ఏంటో చూస్తుంటాడు తప్ప, అబ్బా ఎంత సేవ చేసిండు, అబ్బా ఎంత ఉరుకులు పరుగులు చేస్తాడు, అబ్బా ఎంత ప్రార్థన చేస్తాడు, అబ్బా ఎంత ప్రసంగిస్తాడు, అబ్బా ఎంత పాటలు పాడుతాడు, అబ్బా ఎంత మ్యూజిక్ కొడతాడు అనేది దేవుడు ఎప్పుడు కూడా చూద్దాం. ఎప్పుడు చూస్తాడంటే నీ హృదయం సరిగా ఉండి పాడుతున్నప్పుడు చూస్తాడు. నీ హృదయం సరిగా ఉండి పాడుతున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు చూస్తాడు. నీ హృదయం సరిగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వింటాడు. మన హృదయమే సరిగా లేకుండా మనం ఏం చేసినా అదే దురాత్మ నడిపింపే అవుతుంది, కానీ దేవుని ఆత్మ నడిపింపు కాదు. 300 మంది కలిసి పాటలు పాడుతున్నారట. ఒక కోయటం, పెద్ద చేయమాట కోయటం, 300 మంది పాటలు పాడుతుంటే 300 గొంతులు మనుషులు కనబడుతున్నాయట. దేవునికి మాత్రం 2 గొంతులు కనబడుతున్నాయట. హల్లెలూయా. అదేందుకని 300 మంది పాటలు పాడతారు కదా, మరి దేవుడికి మిగతా 298 మంది గొంతులు ఎడిపోయినట్టు మరి దేవుడికి వినపడలేదట. అంటే వాళ్ళు ఏ నడిపింపులో ఉన్నారు? అహం దురాత్మ నడిపింపులో ఉండి ఏం చేస్తున్నారంటే వాళ్ళ షోల్డర్ స్టైల్ తయారు చేసి వచ్చేసి వాళ్ళ చున్నీలు చూపించుకోవడం, వాళ్ళ డ్రెస్ కోడ్ చూపించుకోవడం, రాగాలు తీయడం, వెరైటీగా సోకులు పట్టు పాడడం, ఇది చేసి వాళ్ళు ఏం చూపించుకుంటారు? జనాలకు చూపించుకుంటున్నారు. కానీ ఒక ఇద్దరు మాత్రం ఏం చేస్తున్నారంటే ఆత్మలో పరవశులై ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు, పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆరాధిస్తున్నారు. ఆ ఇద్దరు మాత్రమే దేవుడికి కనపడుతున్నారట పరలోకంలో. హల్లెలూయా. మరి ఏది నడిపింపు? మరి ఎవరిది? 300 మంది అండి. 300 మందిలో ఆత్మపరచులై పాడితే ఎట్లుండాలా? మిగతా వాళ్ళందరికీ పట్టిన దయ్యాలని పారిపోవాలి దెబ్బకి. హల్లెలూయా. మరి ఎందుకు ఇద్దరే వినపడుతున్నాయి దేవుడి కంటే? వాళ్ళిద్దరు మాత్రమే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు. మిగతా 298 మంది దురాత్మ నడిపింపులో ఉన్నారు. హల్లెలూయా. ఇది మనం గమనించాలి. ఎప్పుడు మన హృదయం సరి చేసుకోవాలి. హృదయం అంటే బహు భయంకరమైన వ్యాధి కలదట. 20 గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన హృదయం అట ఘోరమైన వ్యాధి అట, మామూలు వ్యాధి కాదట, ఘోరమైన వ్యాధి కలిగిందట. దానికి అప్పుడే అహం వస్తుంది, అప్పుడే పాడేస్తే అప్పుడే మళ్ళీ ఏమంటే నా అంత పాటగాడుండా, నా అంత ప్రసంగికుడుండా, నా అంత ప్రార్థన పరులు ఏమంటే అప్పుడే వచ్చేది. అంటే హృదయం బహు భయంకరమైన వ్యాధి కలది. ఆ హృదయాన్ని ఏసేయకపోతే, సంపూర్ణంగా దాన్ని సమర్పించకపోతే దేవుడికి ఏమైందంటే ఆ 298 మంది అహంకారులైన సింగర్లు, వేషధారులైన సింగర్ల వల్లనే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మన పాట వింటున్నా దేవుడు మన సోకు చూపించుకోవడం, మన అలంకరణ చూపించుకోవడం, మన రాగ తాళాలు లయ పాడుతున్నాం కదా, అది చూస్తున్నా దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చూస్తున్నాడంటే దేవుడు నీ హృదయం చూస్తున్నాడు. పూర్ణాత్మతో పాడుతున్నావా, పూర్ణ శక్తితో ఆరాధిస్తున్నామా అనేది దేవుడు చూస్తాడు. ఆ ఇద్దరిది మాత్రమే కనబడుతున్నారట దేవుడికి. అది ఇద్దరిది ఆరాధన మాత్రమే వినపడుతుందట. ఈ లోకంలో మనమందరం కూడా ఎలాగున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవద్దా? మరి చేసుకోవాలా వద్దా? మరి ఏ నడిపింపులో ఉన్నాం? మరి దేవుడట దావీదుతో మాట్లాడడం మానేసిందట.
అదేంటండి మనతో దేవుడు మాట్లాడకపోతే ఇక మనం ఎన్ని ప్రసంగాలు చేస్తుంది, ఎన్ని పాటలు పాడుతుంది, ఎంత చర్చికి వచ్చి ఓ ధూమ్ ధామ్ చేస్తుంది, ఎంత అంగులు డ్రెస్సులు వేసుకుంటుంది, ఇక ఏం చేసినా అది వ్యర్థమే కదా. దేవుడు చూడడానికి మనం ఎన్ని చేసినా చేసుకో. అందుకే ఇంకో వాక్యం రాబడింది, దేవుడు నరుని పై వేషమును చూడ్డాడు. హల్లెలూయా. ఏం చూస్తాడు మరి? హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే పాట భక్తులు కపట నటనాలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనాలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా వేలాది పుట్టిలనా వేలాది దూడలనా వేలాది పుట్టిలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చిన ఆయనకి ఇష్టం ఉండదట. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని ఆయనకి ఇచ్చినా కూడా ఇష్టం ఉండదట. కానీ నీ హృదయం కపట నటనలను తీసేసి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే అది ఇంపైన ధూపం అట. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమే నాకు ఇంపైన ధూపం. నువ్వు ఎడ్లనిచ్చినా, కోడలనిచ్చినా, గొర్రెలనిచ్చినా, బర్రెలనిచ్చినా, కోళ్ళనిచ్చినా, ఎన్ని కోసినా నాకు ఇంపైన ధూపం కానే కాదు. అని విరిగి నలిగిన హృదయంతో నువ్వు పాట పాడతావు చూసినావా? కన్నీటితో నువ్వు హృదయ అంతరంగంలోంచి పాడతావు చూసినావా? ఆరాధన వర్షిప్ చేస్తావు చూసినావా? అది నాకు ఇంపైన ధూపంగా చేరింది. ఆ స్తుతుల సింహాసనం మీద నేను కూర్చుంటా. హల్లెలూయా. అప్పుడు నేను నీతో మాట్లాడతా. నువ్వెంత వేషధారణ చేసినా నీతో ఎప్పటికీ మాట్లాడను. నువ్వెంత కపట నటన చేసినా నీతో మాట్లాడను. నువ్వు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటావో అప్పుడే నేను నీతో మాట్లాడతా. విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? ముళ్ళ మొదల్లో పడ్డాయట. కొన్ని ఎక్కడ పడ్డాయట? రాతి నెలలో పడ్డాయట. రాతి నెలలో పడితే ఏం సుఖం? ఎంత నటన చేస్తే ఏం సుఖం? ఐహిక ఇచ్చలు, కోరికలు, డంబాలు, అహాలు, కోపాలు, లెక్కలేనితనం, ఇదంతా నిన్ను అణిచేస్తుంది. ముళ్ళ కంపలో పడదట. ఏం చేస్తుంది? అది అణిచేస్తుంది. ఆ భూమి అంటే నీ హృదయమే భూమి. ఈ భూమి మీద ఏం లేదా? బండ మీద ఉన్నటువంటి భూమి మట్టి ఉందట. కొంచెం బండ మీద పడ్డాయట. బండ మీద పడ్డప్పుడు ఏమైంది? అది ఫలిస్తుందా? నీ గుండె బండలాగుంటే హృదయం ఏడ పారుతుంది? హృదయం ఏడెక్కుతుంది? వాక్యం ఏడెక్కుతుంది? హల్లెలూయా. ఎన్ని చెప్పు ఎంత వాక్యం చెప్పు. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ చెవితో ఏంటో ఈ చెవితో దులుపుగా. నువ్వు దేన్నైనా ఉఫ్ఫని దులుపు వేసుకో. దేవుని వాక్యాన్ని దులిపేసినావో నీకున్నదే. ఇప్పుడు అదే ఉంటది. దావీదుకు ఉంటది. ఇప్పుడు సూతురు గాని ఉంటది అనమాట. వాక్యాన్ని నువ్వు ఏదైనా దులిపేసుకో, కానీ వాక్యాన్ని దులిపేసుకున్నా నాకు కాదులే అని చెప్పేసి దులిపేసుకున్నావు అనుకో, దేవుడు బహు రోషం గలవాడు, బహు భయంకరం గలవాడు. తీయొద్దుగా నేను చెప్తా. హెబ్రీ పత్రిక 10:31 ఉంటుంది. ఏమన్నదే? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమట. హల్లెలూయా. మనుషుల చేతిలో పడితే బతుకుతామేమో, కానీ జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. గాదుతో మాట్లాడుతున్నాడు. వెళ్దాం ఇప్పుడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎందుకు? దావీదుతో మాట్లాడాలి కదా. గాదుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయాలు. ఓ దావీదు, ఇక కాసుకో, ఇక నా మాట వినలేగా,
నా వాక్య ప్రకారం నడుచుకోలేగా, సాతాను ప్రేరేపించగా దానికి అనుమతి ఇచ్చినావా? ఇక కాసుకో, ఇక కాదు. 3 విషయాలు నీ ఎదుట ఉంచుతున్నాను. 12వ వచనం అదే కదా. వాటిలో ఒక దానిని నీవు కోరిన ఎడల దాని నీకు అదేందండి, దేవుడు ఏదో చేయాల్సింది చేయొచ్చుగా. ఏదో ఆయన అనుకునేది మనసులో అటాక్ చేసేయచ్చుగా. 3 ఆప్షన్లు ఇస్తాను వాళ్ళ దేవుడు. చూడండి దేవుడు ఎంత మంచోడు. అంటే నువ్వే ఎన్నుకో. ఇక నీ కష్టాలను కూడా నువ్వే ఎన్నుకోవాలి. ఏ కష్టం గుండా పోతావో నువ్వే ఎన్నుకోవాలా. 3 ఆప్షన్లు ఇస్తాడు. మూడిట్లో ఏదైనా ఒకటి కోరుకో దావీదు. 3 ఆప్షన్లు ఇస్తాను, 3 ఏదైనా ఒకటి కోరుకో. ఒకటి నీ జరిగిస్తా అని చెప్పేసి అంటున్నాడు. కావున కాదు, దావీదు వద్దకు వచ్చి ఇట్లా నేను 3 సంవత్సరాల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముట, నీవు వారి ఎదుట నుండి నిలవలేక నశించి పారిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలును దేశమందంతటా నాశనము కలుగజేయగా అను వీటిలో ఒక్కదాని నీవు. అబ్బా, దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చింది. ఏంటంటే అవి, ఒకటి 3 సంవత్సరాలు కరువు, భయంకరమైన కరువు. అదేందండి, తప్పు చేసింది దావీదు కదా. పాపం ఇశ్రాయేల్ అందరికీ ఏముంటుందంట 3 సంవత్సరాలు కటిక కరువు అట. ఒకటి నెంబర్ 1 కరువు, నెంబర్ 2 శత్రువు చేత 3 నెలల పాటు దావీదు తరమబడుట. అంటే అదేంటి, అన్ని లక్షల మంది సైన్యం ఉంది కదా. ఇందా చదువుకున్నాక మనం లక్షల మంది సైన్యం ఉంది కదా. మరి ఈయన కూడా పరాక్రమశాలి కదా. మరి 3 నెలల పాటు శత్రువు తరుగుతుంటే అసలు ఆయన గెలిచి మనగడుండా. కానీ దేవుడే అనుమతిస్తే ఎవడైనా కథమే. 3 నెలల పాటు శత్రువుల చేత తరమబడుట, నశింపబడుట, పారిపోవుట, భయంతో వణుకుట, తెగుళ్ళు సంభవించును. మూడవది ఏంటంటే తెగుళ్ళు. మూడవది అందరికీ యెహోవా ఖడ్గం చేత, అంటే దూత చేత అందరికీ తెగుళ్ళు రాబడతాయట. ఈ 3 దావీదు ఎందుకో కోరుకో. ఇక నీకు ఇచ్చిన ఆప్షన్, నేనే ఆప్షన్ ఇస్తున్నా, ఒకదాన్ని కోరుకో అని సెలవిస్తున్నాను. కావున నన్ను పంపిన వానికి దాన్ని యోచించుము. అందుకు దావీదు, అయ్యో నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకున్న ఎటు పాలు పరిస్థితి ఇప్పుడు. మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక దేవుని చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను. కావున అంటే ఆయన ఏమో ఒప్పుకుంటే ఇప్పుడు 3వ దాన్ని ఒప్పుకోండి. అదే మనుషుల చేతిలో పడక యెహోవా చేతిలో పడటం అంటే ఏంటి? యెహోవా దూత పంపగా ఖడ్గం చేత వీళ్ళందరూ, అంటే తెగులు చేత దూతలు వేసేది. బోర్లు వదిలినప్పుడు పాత్రలు విప్పినప్పుడు ఏమైతే తెగుళ్ళు వస్తాయి అన్నమాట. ప్రకటనలు రాబడి తెగుళ్ళు వస్తాయి. అయితే ఈ మిగతా 2 ఏంటిది? కరువుతో ఉంటే ఇదైపోతాం. శత్రు తరడం అంటే మామూలు విషయం కాదు. వాడు చంపకుండా వదులుతురా? దేవుడే అవకాశం ఇచ్చినప్పుడు వదులుతురా? కాబట్టి మనుషుల చేతిలో పడటం కంటే నేను జీవం గలది, ఆయన మహాకనికరం గలవాడు, దేవుడి చేతుల్లోనే పడతా అని చెప్పేసి ఆయన తెగులుకు అనుమతిస్తాడు. 3వ దానికి ఆయన ఒప్పుకుంటాడు. ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చారట. అబ్బా, ఎంత భయంకరం అండి. ఒక్కసారి ఆత్మీయుడు దెయ్యం ప్రేరేపణ లోనైతే, ఒక్కసారి దురాత్మ నడిపింపుకు లోనైతే ఆత్మీయుడు, వారి సైన్యం వాళ్ళ రాజ్యాల్లో 70,000 మంది 70,000 మంది చచ్చిపోయారట. యెరూషలేమునకు
నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. దేవుడు ఒక దూతను పంపగా అతడు నాశనము చేయబోచున్న అతను నాశనం చేయబోచున్నా యెహోవా చూసి అతడు నాశనం చేసి ఒక్కొక్కరు తెగులతో ఇబ్బంది పెడతాంటే చూచి దేవుడు యెహోవా చూసి ఆ చెడు విషయంలో సంతాపమంది మా దేవుడికే సంతాపమైందట. అంత భయంకరమైన వ్యాధి కలిగిందట వాళ్ళకి. నాశనము చేయి దూతతో నాశనం చేతి దోతుతో చాలును చాలును నీ చేయి పాపమని ఇక ఆత్మ నాయన నాకే బాధ ఎత్తంది వీళ్ళ అని చెప్పేసి దూతని సెలవీయగా సెలవిచ్చితే అప్పుడు ఆపిండట అతను. ఆ దూత ఆ. యోబుసీయుడైన యోబుషుడైన ఒర్నాను కళ్ళము ఓర్నాను కళ్ళం వద్ద నిలిచెను. నిలిచెను. హల్లెలూయా. చాలండి. ఓర్నాను కళ్ళం దగ్గర అక్కడ ఏమైందట? తెగులు ఆపినట. దేవుడు వాళ్ళని చంపడం ఆపినట. అప్పటికే 70,000 మంది చనిపోయారట. అంటే దురాత్మ నడిపింపుకు ఒక ఆత్మీయుడు నడిపించబడితే సంఘం నాశనం అయిపోతుంది. పెద్ద పెద్ద నాయకులు రోజు మాస్టర్స్ చాలా మంది లక్షల మంది నడిపించినటువంటి దైవజనులు ఏమైపోయారంటే రాజకీయ పిచ్చి పెట్టి ఒకళ్ళు, అమ్మాయి పిచ్చి పెట్టి ఒకళ్ళు, ఆస్తి పిచ్చి పెట్టి ఒకళ్ళు, దురాత్మల ప్రేరేపణకు లొంగిపోయి ఏమైపోయారు? ఒక ఆయన ఇప్పటికి పేరు చెప్పను కానీ ఇప్పటికి రాజ్యాధికారం కోసం దేశాలను రాజ్యాధికారం కావాలని చెప్పేసి తిరుగుతునేవాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలు తిరిగినటువంటి దైవజనుడు. కనీసం ముఖ్యమంత్రి అన్నా నన్ను చేయండి రా మైగాని మీకు దండం పెడతా తిరుగుతాడు. అంత భయంకరమైన పరిస్థితి కదా. అది దురాత్మ ప్రేరేపణ కాదా? దురాత్మ నడిపింపు కాదా? ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడే వైట్ హౌస్ కి సాధారణంగా పిలిచి ఆయన ముందు మోకరించి ఆయన చేత ప్రార్థన చేయించుకుంటూ అట్లాంటి దైవజనుడు ఈరోజు ఏమైపోయింది తెలుసా? రాజకీయ జోకర్ అయిపోయింది, బఫ్ఫున్ అయిపోయింది. దేశం అంతా తిరుగుతాడు. అరే కనీసం నన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చేయండి రా, కనీసం ముఖ్యమంత్రి అని చేయండి రా అని చెప్పేసి బదిలాడుకుంటాడు. ఏమంటే దేవుని వదిలిపెట్టి, దేవుని ఆత్మ నడిపింపును వదిలిపెట్టి, ఎప్పుడైతే మనం రాజ్యాధికారం కోసం, డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతల కోసం మనం ఎప్పుడైతే పరుగులు పెడతామో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దురాత్మ నిన్ను పట్టి పీడిస్తుంది. మీకు భయంకరమైన చేటు వస్తుంది. 70,000 మంది చచ్చిపోయారు. 70,000 మంది ఆయన రాజ్యంలో చచ్చిపోవడం అంటే మామూలు విషయం అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకు కూడా ఆప్షన్ ఇచ్చినా చూసుకోవద్దు. ఇదిగో రోగం చేత మొత్తనా, నిన్ను కరువు చేత మొత్తనా, లేకపోతే మీ పిల్లల్ని తీసేనా అని చెప్పి దేవుడే మనకు ఆప్షన్ ఇచ్చేంత వరకు తెచ్చుకోవద్దు మనం. కనుక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీ పత్రిక అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు అక్కడ తెచ్చుకోవద్దు, దురాత్మకు అవకాశం ఇవ్వద్దు. దురాత్మకు అవకాశం ఇస్తే, దురాత్మ ప్రేరేపణకు నువ్వు లొంగిపోతే నీవు భయంకరమైన శిక్షకు పాత్రుడవుతావు. వద్దులేండి, అది మూసేయండి, చెప్తాలండి. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని రాయబడ్డది అక్కడ. మనుషుల చేతిలో పడుట అంటే దేవుని చేతిలో పడితే అది మహాభయంకరం. కనుక ఆయన చేతిలో పడకుండా మనమందరం ఆయన చేతిలో పనిముట్లుగా ఉందాం. హల్లెలూయా. మనమందరం ఆయన భయంకరమైన చేతుల్లో చేత శిక్షించబడకుండా ఆయన చేతుల పనిముట్లుగా ఉండి దేవుని సేవలో, దేవుని పనిలో వాడబడదాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుందాం. మోకరిద్దాం అందరం. ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుందాం. నేను దురాత్మ నడిపింపులో ఉన్నానా, లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాను అనే భ్రమలో ఉన్నాను? ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం.